నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? నేను మీ రాజేశ్వరిని. ఇంత అందమైన లొకేషన్ ఎక్కడుంది, ఎక్కడికి వెళ్ళానని మీరు ఆలోచిస్తున్నారు కదా. అస్సలు ఆలోచించుకోద్దండి. మొన్న వైజాగ్ వెళ్ళాను, డబుల్ డెక్ బస్ ఎక్కానని మీ అందరికీ తెలిసిందేని. అయితే లాస్ట్ స్టాపేజ్ తొట్లకొండ ఎదురింగే ఈ రెస్టారెంట్ ఉంటుంది. చాలా బాగుంటుంది, నిజంగా చాలా అంటే చాలా బాగుంటుంది. నైట్ వ్యూ ఇంకా బాగుంటుంది, ఫుడ్ కూడా సూపర్గా ఉంటుంది. నేను ప్రమోషన్ చేస్తాను ఏం కాదు, ఆ రెస్టారెంట్ వాళ్ళకి నేను ఎవరో తెలియదు, నాకు వాళ్ళు ఎవరో తెలియదు. అక్కడ ఫుడ్ బాగుంటుందని నాకు తెలుసు, ఎందుకంటే చాలాసార్లు వెళ్ళాము. ఒక్కసారి కూడా నేను ఫుడ్ తినలేకపోయాను, ఎందుకంటే వెళ్ళిన చుట్టాలో సండే పడుతుంది. సండే నాన్ వెజ్ తిన్నా కాబట్టి, నాకు నాన్ వెజ్ అంటే ఇష్టం, నాన్ వెజ్ తింటాను. సండే రోజు మాత్రం తిన్నా కాబట్టి అవదు. చూసి ముచ్చటేసి వీడియో తీయడమైంది. నాకు ఈ రెస్టారెంట్ చాలా ఇష్టం, ఓపెన్గా ఉంటుంది. బయట వ్యూ కూడా బాగుంటుంది. పౌర్ణమి రోజు సముద్రుని చూస్తూ చంద్రుని చూస్తూ మనకి ఇష్టమైన ఫుడ్ తినాలంటే అదృష్టం ఉండాలి, ఏదైనా రాసి పెట్టి ఉండాలి. నాకైతే అవదు. రెస్టారెంట్ లోపలికి వెళ్ళినా తినకుండా రిటర్న్ అయిందని నేను ఒక్కదాన్ని అన్లక్కీ గల్లని నేను అనుకుంటున్నాను. ఇక్కడ ఆడుకోవడానికి పెద్దవాళ్ళ కోసం వేసున్నారు. ఎదురుగా తొట్లకొండ దగ్గర ఆగాము, లోపలికి వెళ్ళలేకపోయాము, ఎందుకంటే 3 కిలోమీటర్లు నడాల లోపల తొట్లకొండలోన. అది నడలేక మేము బయట నుంచే రిటర్న్ అయిపోయాము. చాలా బాధ అనిపించింది. మీరు ఎప్పుడైనా ఫస్ట్ టైం మీరైతే మాత్రం తొట్లకొండ వ్యూ చాలా బాగుంటుంది. నడిచైనా లోపలికి వెళ్ళండి. ఆటోలు సువిధ లేదు, బయట నుంచే ఆపేస్తారు, లోపలికి నడాలి కంపల్సరీగా. ఆ రోజు మేము పొద్దుకల తిరిగి అలిసిపోన్నాం కాబట్టి రిటర్న్ అయిపోయాము. తొట్లకొండ బీచ్ చాలా బాగుంటుంది. ఇది రుషికొండ బీచ్. ఈ బీచ్లో చాలా అందంగా ఉంటుంది. ప్రతి ఒక్కరు ఇక్కడికి వస్తూనే ఉంటారు. ఇక్కడ చిన్న మార్కెట్ పెట్టుంటారు, చాలా చాలా బాగుంటుంది. జనాలు అయితే విపరీతంగా వస్తారు. ఈ జనాల కోసమే నేను ఈ వీడియో తీయడం. ఇంత జనాల సముద్రాన్ని నేనే ఇష్టపడుతున్నానని ఎప్పుడు అనుకుంటాను, కానీ నాకంటే ఇష్టపడిన వాళ్ళు ఈ లోకంలో చాలా మంది ఉన్నారని నాకు అర్థమైంది. చిన్న మార్కెట్ నుంచి అందరూ బయటికి వెళ్ళారు. చూస్తూనే అనుకున్నాను ఇంత జనాలా అనుకొని. సండే రోజు కాబట్టి ఫుల్ రష్గా ఉంది. సముద్రం చాలా అందంగా ఉంది. అక్కడ పోలీసులు ఎనీ టైం అనౌన్స్ చేసుకునే ఉంటారు, లోపలికి వెళ్ళొద్దండి నాయన, బయటికి రండి, సముద్రం అస్సలు బాగాలేదు ఆ రోజు చెప్తూనే ఉన్నారు. కానీ జనాలు మాత్రం అస్సలు వినలేదు, లోపలికి వెళ్తున్నారు. ఏదో ఒక టార్చ జరిగితే మాత్రం పోలీసులు పట్టం, మీరు జాగ్రత్త చేయలేదు, ఇలా అలా అనేస్తాం. కానీ మనం చేసిన తప్పులు ఎప్పుడూ చెప్పుకోము. ఈ పిల్లడిలాగా నేను గెంతులేయాలనుకున్నా, కొంచెం భయం వేసి, వాడు చిన్నపిల్లడు కాబట్టి అయిపోయింది, నువ్వు పెద్దను వద్దు అనుకొని మనసు కంట్రోల్ చేసుకున్నాను. నిజంగా చాలా బాగుంటుంది అలా గెంతితే కదా. నాకు కొంచెం భయం ఎక్కువ కాబట్టి ఆ పని చేయలేదు. జొన్న పొట్లు చూస్తే ఎంత బాగా అనిపిస్తుంది. మన ఇంట్లో ఉన్నప్పుడు ఆ రేటు 5 రూపాయలే, కానీ సముద్రం ఒడ్లు కాబట్టి 20 రూపాయలు 30 రూపాయలు అయి ఉంటుంది. జనాలు ఎంత రేట్ అయినా సముద్రం ఒడ్లో కొనుక్కొని తినేస్తారు, అప్పుడు రేట్ అనిపించదు. ఇంట్లో ఉంటే దానికి వాల్యూ ఏమి ఉండదని అనిపించింది. అయితే ఈ సముద్రం చూస్తూ ఈ జనాలు చూస్తూ నేను ఆశ్చర్యం అయిపోయి అలా కాసేపు ఉండిపోయాను. సండే వస్తే ఫుల్ ఎంజాయ్ చేయడానికి వీలుకుంది. మా ఛత్తీస్గఢ్లో సండే వస్తే మాత్రం ఇంట్లో వంటలు చేసుకొని ఆడవాళ్ళు పనులు చేసుకున్నప్పటికీ అయిపోతుంది. వైజాగ్లో మాత్రం అలా కాదు. 10 రూపాయలకి 20 రూపాయలు బయటికి ఏవైనా దొరికిపోతే సముద్రంకి వెళ్ళిపోతారు, భలే ఎంజాయ్ చేస్తారు. మాతో తవ్వదు అనుకొని. చాలా అందంగా ఉంది కదా, చాలా చాలా అందంగా ఉంటుంది. రుషికొండ బీచ్ అంటే సూపర్గా ఉంటుంది. నేను చాలాసార్లు వెళ్ళాను, ముచ్చటేసి వీడియో తీశాను. డబల్ డెక్ బస్సు లోపల ప్రతి ఒక్కరు అలిసిపోన్నారు. అలిసిపోయి కూర్చున్న వాళ్ళు కూర్చోన్నారు, వీడియోలు తీసిన వాళ్ళు వీడియోలు తీస్తున్నారు. వాళ్ళని చూసి వీళ్ళు ఇసుక్కున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. వీళ్ళు చేతులు నొప్పేవా ఏటి, పొద్దుకల్లా ఈ వీడియోలు తీస్తూనే ఉన్నారు అనుకుని. వాళ్ళకేం తెలుసు మా కష్టం అనిపించింది. తెగ వీడియోలు తీసాము. నెక్స్ట్ స్టాపేజ్ ఏమో కైలాసగిరి దగ్గరికి వెళ్ళాము. ఎంత రష్గా ఉన్నదంటే చూసి మేము అనుకున్నాము దేవాలయం వెళ్తే పుణ్యమైన వస్తుంది, ఇక్కడేంటి కైలాసగిరి దగ్గర లైన్ కట్టడం ఏంటనుకొని రిటర్న్ అయిపోయాం. చాలా రష్గా చూస్తున్నారు కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.